దేవుని కోపము వారి మీదకి దిగిను. వారిలో కలిసిన వారిని ఆయన సంహరించెను. ఇశ్రాయేలులో అయోనులను కూల్చెను. ఎంత జరిగినను వారు ఇంకను పాపము చేయించు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనక పోయి కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసెను. వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేసెను. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదకరి వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బతిమాలుకొనిరి. దేవుడు తమకు ఆశ్రయదుర్గమని మహోన్నతుడైన దేవుడు తనకు విమోచకుడని వారు జ్ఞాపకము చేసుకునేది. ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. ఆయన నిబంధనను వారి నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి. తమ నాలుకతో ఆయన యొద్ద బొంకిరి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు. ఆయన తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమారు కోపము అణుచుకొనువాడు కాగా వారు కేవలము శరీరులై ఉన్నారని విసరవెల్లి మరలి రాని గాలి వలె ఉన్నారని ఆయన జ్ఞాపకము చేసుకుని అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులు తిరగబడిరి. ఎడారియందు ఆయనను ఎన్ని మారులు దుఃఖపెట్టిరి. ఇది ప్రభు వాక్యం. అందరూ కూర్చుందాం.